ఇది 2 అగరబత్తీలు తీసుకురా. నీకు తెలుసు, నాకు తెలుసు, భగవంతునికి ఏం తెలుసు? ఆమె మాటలకి ఏమున్నది స్వామి? ఈ రోజు ఏ నీచ్ కమీనే గాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా చూసు. ఈ బిల్డప్లకి ఏం తప్పించు. పైసా పని అయితే లేదు. ఈరోజు కూడా వేస్ట్ అయింది అనుకో, నేను వెళ్ళిపోతాను. పక్క గల్లీలో డాన్ ఉన్నాడంట, నాకు జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. ఇదిగో ఇక్కడ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళి. హలో, అందరు రెడీ కదా? రెడీ రెడీ. ప్రొడ్యూసర్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, 1 2 3 యాక్షన్. ఫస్ట్ ఏ డైలాగ్ చెప్పాలి? ఏదో ఒకటి చెప్పురా. అయితే ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ చెప్తా. మనతో పాటు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, నువ్వు పెంట చేయకుండా ఏదో ఒకటి చెప్తావు. అట్లంటావా? అయితే ఓకే, ఇప్పుడు చూడు చంపేస్తా. నువ్వు యాక్షన్ చెప్పు. యాక్షన్ ఏంది? నువ్వు యాక్షన్ చెప్తేనే కదరా నేను డైలాగ్ చెప్తాను. సంతోష్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు సార్? హలో, ఏమైంది ఇప్పుడు? కాల్ కట్ అయిందా? కట్ కాలేదా? కట్ చేసిండు. అవులే, ఏమైంది ఇప్పుడు? ఛాన్స్ ఇస్తే యూజ్ చేసుకొని కూడా చేత కాదు, పాలతో పాడుకో. అడే అయ్యా చెప్పండి. ఏం పంతలు, మంచిగా ఉన్నావా? ఇప్పటి వరకు బాగానే ఉన్నా. ఏమీ లేదు, ఒక మంచి ముహూర్తం చూడు. నీ నోటి నుంచి మంచి అనే మాట వచ్చింది, సంతోషం. ఒక్క నిమిషం ఆగు, చూస్తున్నా. ఇప్పుడు చూడు. మీరు చేస్తున్న మంచి పని ఏమిటో? ఏం లేదు పంతులు, ఈ రోజు కిడ్నాప్ చేయాలనుకుంటున్నా. కిడ్నాపా? బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా పంతులు. నువ్వు చేసే ప్రతి అడ్డమైన పనికి నాతో ముహూర్తం పెట్టించుకుంటున్నావు. ఇదేం బాగలేదు. ఏం పంతులు నోరు లెగుస్తుంది? అది కాదయ్యా, మీరు చేసే పాపం పనిలో నాకు భాగం ఎందుకని నా ఉద్దేశం. పాప పుణ్యాల గురించి మనకెందుకు గాని, మంచి ముహూర్తం చూసి చెప్పు. నా కర్మ, ఏ ముహూర్తాన తగులుకున్నావు గాని నీ వల్ల నాకు సావచ్చింది. నీ చావుకి ఇంకా టైం ఉంది గాని, నా స్టార్స్ ఏం చెప్తున్నాయో చూసి చెప్పు. నీ స్టార్స్ ఏంది బాబు, సూపర్ గా ఉన్నాయి. ఈ రోజు నిన్ను అదృష్ట దేవత వెతుక్కుంటూ వస్తుంది. అవునా? అదృష్ట దేవతతో పాటు లక్ష్మి కూడా వస్తుంది. నీ నోట్లో చక్కెర పోయా. ఫస్ట్ చెప్పేది మొత్తం విను. లక్ష్మీదేవి వస్తుంది, కానీ వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోతుంది. ఏం పంతులు తల తిరుగుతుందా? వచ్చిన లక్ష్మి వచ్చినట్టే ఎలా వెళ్తుంది? నాకేం తెలుసు నాయన, నీవు చేసుకున్న పాప కార్యాల మీదే డిపెండ్ అయి ఉంటది ఆ క్యాల్కులేషన్. ఓ పరమాత్మ, ఓ పరమాత్మ, ఓ పరమాత్మ, ఏమిటి పరీక్ష? ఈ సాధు జంతువుకి ఆ క్రూర జంతువుతో సోపతేంటి స్వామి? ఎవరితో మాట్లాడుతున్నా? ఆ పరమాత్మతో నా ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటున్నా. పరమాత్మ ఏమైనా ఫోన్ చేసిండా? పరమాత్మ ఫోన్ చేయడు. ఎందుకు? పరమాత్మ దగ్గర ఫోన్ లేదా? నీ నంబర్ లేదా? అవసరం లేదు. అంటే ఆ ఫోన్ చేసింది ఆ డాన్ గాడు. నువ్వు అసలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదో తెలుసా? ఎవడు ఏ సొల్లు చెప్పినా నమ్ముతావు. ఎవడో చెప్తే నమ్మను, వీడు చెప్తే నమ్ముతాను.
మరి వచ్చిన లక్ష్మి వచ్చినట్టు వెళ్ళిపోతుంది అంటున్నాడు కదా. వచ్చిన లక్ష్మి వెళ్ళాలంటే ముందు రావాలి కదరా. వచ్చినప్పుడు పోకుండా పెట్టుకుంటే సరే. అసలు ఈ పంతుని నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. నువ్వు చూస్తూ ఉండు. లక్ష్మి ఆన్ ద వే. ఏడున్నావే? ఏడుంటక్క బ్యాంక్ లో ఉన్నా. ఆ లోన్ ఏడు దాకా వచ్చింది. ఏడు దాకా రాలేదక్క, అన్నే ఉంది. బ్యాంకులో పైసలు ఉంటాయి కదా, నేను నాకు లోన్ ఇవ్వడానికి చేస్తున్నావు. బ్యాంక్ లో పైసలు బ్యాంక్ అక్క, నాయ కాదు. అయినా అక్క ఇప్పటికే మస్తు లోన్లు ఉన్నాయి నీకు. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే కష్టం. బ్యాంక్ లో పని చేస్తున్నావు కదా, నేను నువ్వే కష్టం అంటే ఎట్లాగా? బ్యాంకు 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 బ్యాంకులో పని చేస్తున్నా, నేను దొంగతనం చేస్తలేదు. నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదే. 10 నిమిషాల్లో నాకు 10 లక్షలు కావాలి అంతే. ఇంకా మీద దోషలేసినంత ఈజీ అనుకున్నావా నేను లోన్ అంటే? నువ్వు దోశలు వేస్తావో చట్నీ రుపుతావో నీ ఇష్టం. నేను మళ్ళీ కాల్ చేస్తే నాకు పైసలు ఇక అంతే. మెంటల్ దానివా? ఏయ్, ఎప్పుడైనా నీకు ఫంక్షన్లో నల్లిబొక్క పడిందా? ఫంక్షన్లో అంతమంది ఉన్నాం కూడా నీ ఇస్తా రాకుండా నల్లిబొక్క ఎందుకు పడదంటావు? అదృష్టం కూడా నల్లిబొక్క లాంటిదే, అది అందరికి రాదు. ఒకవేళ వచ్చినా ప్లేట్లో ఉన్న నోట్లో పోవాలి అంటే చాలా కష్టపడాలి. అదంతా ఒక పెద్ద ప్రాసెస్, అర్థమైందా? మామ నేను వెజిటేరియన్. ఆ నందిబొక్క తీసేసి మసాలా బొక్క పెట్టు. నల్లిబొక్క తీసి కాయ పెట్టడం ఏంటిరా? అది యూట్యూబ్లో వచ్చి కుకింగ్ వీడియో అనుకుంటున్నావా? ఫాస్ట్ పాడుకో. డైలాగ్ చెప్తున్నా, డైలాగ్. నువ్వు డైలాగ్ చెప్తే డైరెక్ట్ సినిమా ఛాన్స్ ఏంటి? సారీ మామ, కానీ నేను మంచి యాక్టర్గా మంచిగా యాక్టింగ్ చేస్తాను. అదే అన్నా, నువ్వు నేను అనుకుంటే సరిపోదు, ఎదుటోడు కూడా అనుకోవాలి. రాక రాక ఒక ఛాన్స్ వచ్చింది, కొంచెం టెన్షన్. ఇప్పుడు ఆ ఛాన్స్ ఉందా కిందా? ఇంకా వీకలేదు. ఆ ఫాల్తు ప్రొడ్యూసర్తో మళ్ళీ ఒకసారి కాల్ చేసి అరేంజ్ చేస్తాం, ఓకేనా? ఏదో ఒకటి చేయరా, ఒక్క ఛాన్స్ ఈసారి చంపి పడేస్తాను. ఇప్పుడే గీసిన గుండెలాగా రోడ్డు ఎంత ఖాళీగా ఉందో. గంట సేపైనా ఒక్క బండి రాలేదు. ఆ దొంగ పంతుల మాటలు వినొద్దంటే అస్సలు నమ్మవు. ఆడ దొంగ పంతులు కాదురా, దొంగలకు పంతులు. అంటే మనలాంటి దొంగలకు ముహూర్తం చేసే పంతులు. అయినా మనలాంటి ప్రొఫెషన్కి ఉండాల్సింది ఏంటో తెలుసా? ఏంటి? పేషెన్స్. అది నీకు లేదు. నాకు పేషెన్స్ లేదు, నీకు బ్రెయిన్ లేదు. ఏమైంది? ఏందాక అయ్యేది? నా లోన్ ప్రాసెస్ అయిందా లేదా? అవుతుంది అక్క, ఓపిక పట్టాలి. నేను చెప్తున్నా కదా. నువ్వు అంటే అయిపోతుందా? చెప్తుండే ఈ మధ్య మొన్న ఏమైందో తెలుసా? ఆటో ఓడు 10 రూపాయలు ఎక్కువ అడిగింది. దేవుడా, వీళ్ళు 2 టైర్లు పంచర్ కావాలనుకున్నా. పట్టుమని సౌండ్, 2 టైర్లు బస్ట్. అయితే శాపం పెట్టక ముందుకే 2 టైర్లు బస్ట్ అయినాయి అంటే నువ్వే ఆలోచించు. నేను అంటే అవుతుంది అంతే. అవును, మరి నువ్వు ఒక పెద్ద కాలజ్ఞానివి. నువ్వు ఇట్లా అంటే అట్లా అయిపోతుందా? నెక్లెస్ రోజు చిలక జోషం చెప్పుకునే దాంట్లో మాట్లాడకు. పోయి నా లోన్ సంగతి చూడపా. నన్ను అంత మాట అంటావా అక్క? కాబట్టి బతికిపోయిన లేకుంటే శాపం పెడుతుంటే. ఒకటి చెప్పనా, నీతోటి కాదు, ఈ పనే కాదు, ఏ పని చేత కాదు. సార్ ఒక్క ఛాన్స్, ఈసారి నిజంగా చంపి పడేస్తా. నన్ను చంపురా, నన్ను చంపు. సంపుతా. ఇంతకుముందు రౌడీ షీటర్ దగ్గర డైలీ లేబర్ లాగా ఏమైనా పనిచేసినావా? లేదు సార్. ఊరికే చంపుతా అనడానికి నీది కిల్లర్ పాత్ర కాదు, పోలీస్ క్యారెక్టర్, పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్. నీ డైలాగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సరే సార్. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, డైలాగ్ చాలా జాగ్రత్తగా చెప్పు. ఇందాక స్ట్రాంగ్గా చెప్పాలి అన్నారు. కామెడియన్ లాగా కామెడీ చేయకు. ఓకే సార్. నువ్వు డైలాగ్ చెప్తే నువ్వు నిజంగా పోలీసా అన్నట్లు ఉండాలి. సరే సార్. గుర్తుపెట్టుకో, డెలివరీ ఇంపార్టెంట్. నాతోని కాదు అన్నావుగా, నాతో అయింది. అంటే లోన్ శాంక్షన్ అయిందా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అయితే నీ పొందా? 5-10 నిమిషాలల్లా నీకు ఓటీపీ వస్తుంది, అది నాకు చెప్పు. చెప్తే నేను ప్రాసెస్ చేస్తా, నీకు పైసలు వస్తాయి. రామా, బఠానీలు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి బ్యాంక్ లో కూర్చోబెట్టక ఇట్లనే ఏడుస్తుంది. ఓటీపీ అవసరమా? ఓటీపీ లేకపోతే పైసలు ఇవ్వలేవా? పైసలు ఏ పైసల కోసం నన్ను సతాయిస్తున్నావో ఆ పైసలే నిన్ను ఏడిపిస్తాయి. ఇదే నా శాపం. నీ స్టోరీలో ఒక విలన్ వస్తున్నాడు, చూసుకో.
ఏంద్రా ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? ఈ మెంటల్ గా అసలు పని చేయలేకపోతున్నాను. 2 రోజులు ఆగరా, సాలరీ తీసుకుని వెళ్ళిపో. 2 days 2 minutes కూడా నేను అస్సలు ఉండలేను. నువ్వే అంటున్నావు మెంటల్ గాడా అని. ఇప్పుడు ఆ పెంట నాకెందుకురా? సరే ఒక కండిషన్ రా, నీకు రావాల్సిన సాలరీ కూడా నేను తీసుకుంటా, ఓకేనా? వీడిని 2 days భరిస్తే శాలరీ ఏం కర్మ, ఇంక్రిమెంట్, ఇన్సెంటివ్ వాడిస్తా అంటే బోనస్ కూడా తీసుకొని వెళ్ళు. ఆఫర్ ఏదో బాగుందరా. నీకు ఓకే కదా? నీకు ఓకే కదా? నాకు నా రిజిగ్నేషన్ లెటర్ నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఉంచుకో, నీకు పనికొస్తుంది. వెల్కమ్ డ్రింక్. ఏం దొంగలు బాబు గింతున్నా ఇచ్చి. డోర్ లాక్ చేయకుండా వెళ్తే దొంగతో పాటు దొంగలు కూడా ఎక్కి కూర్చుంటారు కారులో. ఎవరండి మీరు? చుట్టాలు. ఎవరికి చుట్టాలు? మీకే ఆంటీ. పరమాత్మనా? పరమాత్మ కాదు, ప్రేతాత్మ. హలో, కొంతలో థ్యాంక్ యూ. నువ్వు చెప్పినట్టుగానే ఒక అదృష్ట దేవత దొరికింది. ఏంటి ఒక కత్తి లాంటి మేడం దొరికింది. దొరికిందా? అదేనండి కిడ్నాప్. అయ్యో పాపం. పాపం కాదండి, అదృష్టం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పమంటారా? చీచి, ఏం మాటలు రావి? అది నోరా సెప్టిక్ ట్యాంకా? పెట్టే. ఏమైంది? కిడ్నాప్ స్టార్ట్ అయింది అంటుండే, నాకేదో భయంగా ఉంది. ఫోన్ చేసి ఇలాంటి విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పు. వాడు నేను చెప్తే వినడానికి నా స్టూడెంట్ ఏమైనా వాని మాటలు ఎంత గలీజ్గా ఉంటాయో తెలుసా? సుంటోల్తోటి నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడానికి వాడు ఏమన్నా నా చెడ్డి దోస్తా? వస్తుగా అన్నప్పుడు ఆ నోట్లో నోరు ఎందుకు పెట్టినావు? ఒట్లే నోరు పెట్టడానికి వాడు ఏమన్నా హీరోయినా? అంటే హీరోయిన్ అయితే పెడతావా? ఏదో టెన్షన్లో అన్నలే. అరే ఆ ఫాల్తు గారికి డైలాగ్ చెప్పినావా? ఒక డైలాగ్ చదివి చెప్పమన్నాడు, చెప్పిన. ఏమైంది? ఏమంటున్నాడు? డైలాగ్ బాగుందంట కానీ డెలివరీ బాగాలేదంట. డైలాగ్ డెలివరీ బాగాలేదా? వీడికి ఎందుకురా? వీడు ప్రొడ్యూసరా డెలివరీ బాయా? ఎప్పుడు చూడు డెలివరీ డెలివరీ అంటాడు. వాడు ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు. ఎక్కువ తక్కువ మాట్లాడినామంటే యాక్టింగ్ కూడా వాడే చేస్తాడు. వద్దురా బాబు, నేనే యాక్టింగ్ చేస్తాను. ఛాయ్లో ఛాయ్ పత్తున్నట్టే అవకాశాల్లో కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి. మామా నేను ఛాయ్ తాగా. ఆర్పి దాగరా ఫాల్తు పాడుకో. ఎగ్జాంపుల్ చెప్పిన, అవకాశం వచ్చినప్పుడు మూసుకొని తీసుకోవాలి, ఉల్టా సీదా మాట్లాడవద్దు. సారీ మామా. నువ్వు డైలాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకు, డెలివరీ మీద కాన్సన్ట్రేట్ చేయి. చూడడానికి డీసెంట్ ఉన్నారు, ఇదే పాడిపోద్దండి మీకు? అంటే డీసెంట్ గా వాళ్ళు దొంగతనాలు చేయవద్దా? లుంగి బనియన్ ఓకేనా ఆంటీ? లేకపోతే నోట్లో జరదాం, ముఖం మీద 2-3 కాట్లు పెట్టుకొని రావాలా? అట్లా కాదు సార్, నా దగ్గర ఏమీ లేదు. కావాలంటే నా పర్సులో 500 తీసుకోండి. ఎట్లా కనిపిస్తున్నాడు నీకు? ఇంటింటికి వెళ్ళి చందాలు అడిగే వాళ్ళ కనిపిస్తున్నానా? గుచ్చుకుంటా తీసేయండి. ఏ ఆంటీ, నీ నోట్లోంచి ఒక సౌండ్ వచ్చిందనుకో, ఈ కత్తి నీ గొంతులో దింపేసేస్తా. దింపారు కానీ బరెకొని తీసుకుని ఆంటీ అని వీళ్ళకు. అందరి ముహూర్తాలు చూసే నాకు నా ముహూర్తం ఏందో అర్థమైతలేదు. ఏంది ఏమో పోతావు నువ్వు? గునుగుతలేను, నాకు నోస్ బ్లాక్ అయింది కదా, బ్రీతింగ్ కష్టంగా ఉంది అంటున్నా. కొంచెం ఛాయ్ పెడతావా? చాయ్కి పాలు లేవు, డికాషన్ పెడతావా? చక్కెర కూడా లేదు. ఏంట్రా చిన్న తప్పు? ఈరోజు చిన్న తప్పే కదా వదిలేస్తే రేపు పెద్ద తప్పు చేస్తావు. పిక్ పాకెట్ కేసు అయినా మర్డర్ కేసు అయినా నా దృష్టిలో తప్పు తప్పే. నాకు ప్రూఫ్తో పని లేదు. డౌట్ వస్తే చాలు,
డైరెక్ట్ ఎన్కౌంటరే. సూపర్ రా, డైలాగ్ డెలివరీ బాగొచ్చింది. డెలివరీ అయిందా మామా? అయింది మామ, నీకు డెలివరీ అయింది, కంగ్రాచులేషన్స్. ఇందాక ఏం రోగం వచ్చిందో డెలివరీ బాగాలేదు. అదే కాల్లో ప్రొడ్యూసర్ ఉంది కదా, కొంచెం టెన్షన్. ఆడి బొంద, ఆడ పెద్ద ఫాల్తు పాడుతాడు. నేను మళ్ళీ ఒక 10 నిమిషాలు కాల్ కనెక్ట్ చేస్తా, నువ్వు చంపేయగా. ఈ ఒంటి మీద బంగారం అంతా తీసివు. మీరు చేసేది మంచి పని కాదండి, మాకు తెలుసు. మీకు పాపం చుట్టుకుంటది. పాపం చుట్టుకోవడం కాదు, మా ఆల్రెడీ పాపంలో స్విమ్మింగ్ చేస్తున్నాడు. నువ్వు చెప్పింది చెయ్యి. తీసుకోండి, కానీ దయచేసి నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. కార్ స్టార్ట్ చేయి. ఎందుకు? అలా మెల్లిగా సరదాగా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళేసి వస్తాను. వచ్చిన పని చేయకుండా ఇంత నీ సొల్లెందుకు నీకు? ఉండాలిరా, లైఫ్ అన్నాక కొద్దిగా గొప్ప ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. లేకపోతే లైఫ్ చాలా బోరింగ్ అయిపోతుందిరా. పర్లేదు, ఫోన్ ఎత్తు, స్పీకర్లో పెట్టు. అబ్బా ఏం టైమింగ్ తల్లిని ఇది. వస్తే నింటాను ఇన్ని దినాల నుంచి పైసలు అన్న దిమాగ్ విన్నావు కదని నీకు 10 లక్షల లోన్ శాంక్షన్ అయ్యింది. నీకు ఒక ఓటీపీ వస్తుంది, అది నాకు చెప్పు. 2 నిమిషాలల్లా నీకు పైసలు క్రెడిట్ అవుతాయి. 10 లక్షలా ఆంటీ? కదక్క పక్కన మీ బాబా. కాదు నా మొగుడు. ఛీ, నేను నా మొగుడు ఏంటి? వాడు ఆ మేడం ఏం చేస్తున్నాడో ఏమో. నీకెందుకు? నేనే కదా ముహూర్తం పెట్టింది. నువ్వెట్టినవా? అంటే నువ్వు అనుకున్నట్టు కాదే. నువ్వు అమాయకుడు అనుకున్నా, నువ్వు అమ్మాయిలను కూడా అమ్మేస్తావు. ఏం మాట్లాడుతున్నావు పాగలదన్న? వాట్ ఏ డైలాగ్, సూపర్ రా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను నీకు ఒక డైలాగ్ చెప్తే అది డెలివరీ చేయాలి. సార్ చంపేశాను సార్. సంపకు, డెలివరీ చెయ్యి. నా ఎన్కౌంటర్ లిస్ట్కి ఎండింగ్ లేదు. జాగ్రత్తగా విను. నిన్ను విడిచిపెట్టే ఆలోచన అస్సలు లేదు. నా ఎన్కౌంటర్ లిస్ట్కు ఎండ్ లేదు. నిన్ను విడిచిపెట్టే ఆలోచన అస్సలు లేదు. నువ్వు ప్రపంచంలో ఏ మూలలో దాక్కున్నా కోసి కారం పెడతా. కోసి కారం పెడతాం, ఇది నేను రాయలేదు. అయినా పర్లేదు, బాగానే ఉంది. వాయిస్ డెప్త్ కన్వర్ట్, డైలాగ్లో కూడా ఆ ఇంటెన్సిటీ ఉంది. థ్యాంక్ యూ సార్. ఒక పని చేయండి, మీరిద్దరు మా ఇంటికి రండి. ఏంది అట్లా చూస్తున్నావు? పొద్దున్న ఏమన్నా? ఈరోజు వర్షం పడుతుందా అంటే అంతగానో ఎండ కొడుతుంది. వర్షం ఎడ పడుతుంది అన్నవా లేదా? అవును అన్నా. అటు చూడు, మబ్బు పట్టింది, వర్షం కూడా వచ్చింది. నిన్ను నమ్ముకొని బట్టలు ఆరేసి వచ్చిన, అవి నానిపోయినాయి. అయితే నేనేం చేయాలి? ఇంట్లో పని చేత కాదు కానీ వాడికి వీడికి జాతకాలు చెప్తావు. ఓటీపీ చెప్పక్క. రాలేదు. చెప్పకపోతే పైసలు రా. నాకు అస్సలు వద్దు, 1 రూపాయి కూడా అక్కర్లేదు. ఈ రోజు నుంచి పైసలు అని చచ్చిపోయినావు కదా నేను. తప్పుదా? తప్పది. ఓటీపీ చెప్పు. వస్తే నింటాను. 4613. నీ అకౌంట్ లో 10 లక్షలు క్రెడిట్ అయినాయి, చూసుకో. హ్యాపీనా? అవి వచ్చినాయి, పక్కన వీళ్ళని కూడా వచ్చి పడి ఇక్కడ. అంటే నా శాపం నిజంగానే పవర్స్ ఉన్నాయంటావా? చూసినావా, నాతో పెట్టుకుంటే ఎట్లుంటుంది? లోన్ అడుక్కునేదాన్ని నీకే అంటుంటే నాకెంత ఉండాలి? అవునా ఆంటీ, నీకు పెళ్ళయిందా? అయింది అంకుల్, 2 పిల్లలు కూడా ఉన్నారు. 2 పిల్లలా? అవును అంకుల్, 2 పిల్లల తల్లిని. నాకు ఓకే, అలాంటివి ఏం పట్టించుకోను నేను. ఆంటీని చూస్తే 2 పిల్లల తల్లిలా కనబడట్లేదు కదా? నీ కంటికి కనిపిస్తలేదేమో కానీ నా కంటికి కనిపిస్తుంది, 2 పిల్లల తల్లి లాగా ఉంది. ఏటీఎం దగ్గర ఆపు ఆంటీ. ఎందుకు? 10 లక్షలు డబ్బు వచ్చింది కదా, మొత్తం రాసేసి ఏ స్కూల్ రండి ఇది? ఆంటీ ఏ స్కూల్ అని అడుగుతుంది నిన్ను మీ ఆంటీ.
అంత మొత్తం అమౌంట్ ని ఒక్కసారి డ్రా చేయలేము, కొంచెం కొంచెం డ్రా చేయాలి. నాకు ఓకే. ఏంటి ఓకే? అప్పటిదాకా ఎక్కడ పెట్టుకుంటావు ఆమెని? నువ్వు సూపర్ రా, నాకు చాలా మంచి ఐడియా వచ్చేసింది. హలో పంతులు, చెప్పమ్మా. నాకు కళ్యాణ గడియలు ఉన్నాయో లేవో చూసి చెప్తారా? నీకు కళ్యాణ గడియలా? అదే పెళ్లి గడియలు పంతులు. ఈ వయసులో పెళ్లి? డోంట్ బి సిల్లీ. సిగ్గుపడక పంతులు. అడగడానికి నీకు సిగ్గు ఉండాలి గాని చూసి చెప్పడానికి నాకెందుకు సిగ్గు? ఇంకొక 10-15 ఏళ్ళు ఆగి చేసుకో పెళ్లి. అంత గ్యాప్ ఎందుకు పంతులు? అంటే షష్టి పూర్తికి అప్పుడైతేనే బాగుంటుంది. ఈ గ్యాప్ లో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చా? లివింగ్ రిలేషన్షిప్పా? అదే పంతులు, సహజీవనం అంటున్నారు కదా ఈ మధ్యలో. నీ సావు నువ్వు జావు, నాకు ఇంకొకసారి ఫోన్ చేయ. మళ్ళీ ఎండబడుతుంది, బట్టలు ఎండయచ్చా? ఆగే నువ్వు నీ బట్టలు. ఆ గలీజ్ గాడు ఏమేమో చేస్తున్నాడు. ఓ పరమాత్మ, ప్లీజ్ స్టాప్ దిస్ డ్రామా. వీడి పాపం బాగా ఎక్కువైతుంది. ఏదో ఒక రూపంలో వచ్చి వీడికి బుద్ధి చెప్పు తండ్రి. అరే ఫాల్తుగా ఏడదాకా వచ్చినావు? మామ బండి ట్రబుల్ ఇచ్చిందిరా, దారిలో ఉన్నా, వస్తున్నా. ఏ పని చక్క చేయవు కదరా, ఎవడో ఒక లిఫ్ట్ అడుగు తొందరగా రా. ఆపొద్దు 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 ఆపొద్దు. ఎవరిని పడితే వాడిని కార్లో ఎక్కించుకోద్దని చెప్పానా? అరే వాడు సడన్ గా కార్ ముందుకు వస్తే నేనేం చేయాలి? వాడు ఎసుంటాడు ఎవరు తెలుసు? డెఫినెట్ గా నీకన్నా మంచోడై ఉంటాడు. సారీ, నా కోసం మీ ఇద్దరు మూడు పిల్లలు గొడవ పడకండి. మొగడా? పాత న్యూస్ పేపర్లు తాగిపడేసిన బీరుబట్టలు ఎత్తుకుపోయే రకమును వీడు నా మొగడేంటి? అదేంటి, నేను మీ హస్బెండ్ కాదా? రబ్బర్ బ్యాండ్ కూడా కాదు. అవునా? మీరు ఎట్లా అయితే లిఫ్ట్ అడిగి ఎక్కినారో మేము కూడా అట్లనే ఎక్కినాం. మరి అదేంటి ఆయన అంతగానం దబాయిస్తున్నామని? నీకెందుకురా? లిఫ్ట్ కావాలో దొరికింది, మూసుకొని ఏడ దిగాలో ఆడ దిగు. అంతకంటే ఎక్కువ మాట్లాడినా నేను అసలే మంచోని కాదు. మేడం టీ వేడి మనం తీసుకోండి. హరిగా నాకు నిజంగానే పవర్స్ ఉన్నాయిరా. మళ్ళీ మొదలు పెట్టక మేడం. మొన్న ఆటో వాడు, ఈ రోజు మా అక్క, ఇద్దరు ఆ శాపానికి బలైపోయింది. మేడం ఎందుకైనా మంచిది మీరు డాక్టర్ని కలవండి. ఎందుకురా? మీకు పిచ్చి లేచిందేమని నాకు డౌట్. ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ని పట్టుకొని నాకు పిచ్చి లేచిందంటావా? ఉండు, నా శాపం ఎట్లుంటుందో చూపిస్తా. హలో, వస్తున్నావా? వస్తున్నాను సార్, బండిలో ఉన్నాను సార్. అంటే నా దగ్గరికి వస్తున్నావా? ప్లాన్లో ఏ చేంజ్ లేదు సార్, ఈరోజు చంపేద్దాం సార్. ఒక్కటి చెప్పడం మర్చిపోయా, ఈ కథలో నీ క్యారెక్టరు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఎంటర్ అవ్వగానే కథ మొత్తం మారిపోతుంది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అందుకనే నీ పాత్ర చాలా సీక్రెట్గా ఉంచా, ఎండింగ్లో రివీల్ చేస్తా. అంతవరకు నువ్వు పోలీస్ యాక్టింగ్ చేస్తున్నట్టు ఎవ్వరికీ తెలియదు. అయ్యో ఎంత మాట సార్, నేను పోలీస్ అన్న సంగతి ఎవరికి తెలియకూడదు. సరే సార్, నన్ను ఎవరన్నా వచ్చి మీరు పోలీసా అని అడిగినా నేను పోలీస్ కాదని చెప్తాను. ఓకేనా సార్? అంటే నువ్వు పోలీసా? అంటే మీరు పోలీసా? కాదు, నేను పోలీస్ కాదు. నిజమే కాదు కదా? కాదని చెప్తున్నాడు కదా. ఏడదాకా వచ్చినావురా? అరే సంతోష్, ఊకే ఊకే ఫోన్ ఎందుకు చేస్తున్నావురా? కొడుతున్నావేంద్రా? ఉర్రేపోతే ఏందిరా మరి? ఫోన్ చేసి దమ్ చేస్తున్నావు. డైలాగ్ చెప్పి చెప్పి నిజంగానే పోలీస్ అనుకుంటున్నావా? అవునరా, నేను పోలీసు వాడిని. డైలాగ్ డెలివరీ చేయడం చేత కాదు, పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లాగా మాట్లాడుతున్నావు. ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ఫస్ట్ నిన్నే చేస్తారా? 10 నిమిషాలు కానీ ఇక్కడ లేవనుకో, బొక్కలు ఎరగొట్టి బొందలు వండ పెడతా. పాల్తు బాగా మనం ఏం చేయాలి? మన స్టాప్ ఇంకా రాలేదు కదా. వచ్చినట్టుంది, కొద్దిగా చూసుకో. అట్లా మాట్లాడకంటే నాకు చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు ఏంటో నీకు పెళ్లి కావాలి అంతే కదా? నేను చేస్తా నీ పెళ్లి. నీ కరెక్ట్ మొగడు చూసుకో అక్కడ వెనకాల. బాబు, ఇంతకీ డైలాగ్లో గుర్తున్నాయా? డెలివరీ బాగా చేస్తావు కదా? ఏంట్రా చిన్న తప్పు? ఈరోజు చిన్న తప్పే కదా అని వదిలేస్తే రేపు పెద్ద తప్పు చేస్తావు. పిక్ పాకెట్ కేసు అయినా మర్డర్ కేసు అయినా నా దృష్టిలో తప్పే. నాకు ప్రూఫ్తో పని లేదురా, నాకు డౌట్ వస్తే చాలు డైరెక్ట్ ఎన్కౌంటరే. అన్న ఏంట్రా ఇది? నా రెసిగ్నేషన్ అన్న. ఎందుకురా? జాబ్ పోతే వేరే జాబ్ ఎత్తుకోవచ్చు కానీ లేకపోతే మళ్ళీ రాదు కదా అన్న.
తప్పదా? తప్పదన్న, నాకు కొంచెం డౌట్ కొడుతుంది, సో నేను దిగిపోతాను అన్న. డౌట్ అయితే నాకు కూడా వస్తుందిరా. కాకపోతే ఆంటీని వదిలి వెళ్ళిపోవాలంటేనే కొంచెం బాధగా ఉంది. నీ డైలాగ్ వింటే నువ్వు నిజంగా పోలీసా అన్నట్లు ఉండాలి. నా ఎన్కౌంటర్ లిస్ట్కి ఎండ్ లేదు. నిన్ను విడిచిపెట్టాలి అన్న ఆలోచన అస్సలు లేదు. నువ్వు ప్రపంచంలో ఏ కోనలో దాక్కున్నా నిన్ను కోసి కారం పెడతా. హలో హలో అక్క కారా అక్క, ఏం ఎందుకు అప్పమంటున్నావు? మనం దిగాల్సిన స్టాప్ వచ్చింది. నేను దిగను. ఎందుకు? దిగాలంటే మనసు రావట్లేదు. ఈ వయసులా బొక్కలు ఎరిగితే మళ్ళా అతుక్కోవు, అందుకనే మూసుకుని దిగు. నడు. ఏమైంది? దిగవా? రా. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఇందాక ఇద్దరు దిగారు కదా, యాక్చువల్లీ వాళ్ళు దొంగలు. మిమ్మల్ని చూసి భయపడి పారిపోయారు. నన్ను చూసి భయపడ్డారా? ఎందుకు? మీరు పోలీస్ కదా? మళ్ళా సేమ్ క్వశ్చన్. నేను పోలీస్ కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఓ మర్చిపోయా. మీ సార్ మిమ్మల్ని చెప్పొద్దన్నారు కదా. మా సారా? వాడవుడు? ఇందాక ఫోన్ లో మాట్లాడారు. వాడు సినిమా ప్రొడ్యూసర్. నేను పోలీస్ కాదు, నేను జూనియర్ ఆర్టిస్ట్. ఏమైంది? ఆ డాన్ చేసిన కిడ్నాప్ ప్లాన్ ఫ్లాప్ అయిందంట. మంచిదే కదా. నా టైం బాగుంది, లేకపోతే ఆ పాపంలో నాకు షేర్ వచ్చేది. నీ టైం నిజంగానే బాగుంది. ఆ మేడంకి ఏమన్నా అయ్యి ఉంటే ఆ రోకర్ బండ తీసుకొచ్చి నెత్తి వాళ్ళకి కొడుతుంది. వాడు ఎంత పెద్ద ఫాల్తు బాడుకైనా వాడు నా దోస్త్ సార్, అదంతే. చూస్తుండండి, ఆర్టీసీ క్రాస్ రోడ్లో మా సినిమా పోస్టర్ ఉంటుంది, ప్రతి థియేటర్ ముంగట హౌస్ఫుల్ బోర్డు ఉంటుంది. అన్నా, ఈ పంతులోడు మన నంబర్ బ్లాక్ చేసిండనా? లోకంలో వీరు ఒకటేనా పంతులు? ఫోన్ చేస్తే 1,00,000 పంతులు. పంతులు బాగున్నావా? స్వామి, ఈ సాధు జంతువుకి ఆ క్రూర జంతువుతో సోపతేంటి స్వామి? నేను నా స్వామితో డిస్కస్ చేస్తున్నా నా ప్రాబ్లమ్స్. పరమాత్మ ఫోన్ చేయడు, ఫోన్ కాడు, దానిగాడు ఫోన్ చేసిండు. అందరు ముహూర్తాలు మంచిగానే ఉన్నాయి అన్న, మనదే ఇట్లా ఏడిసింది. దొంగ పంతుల్ని నమ్మి మోసపోయినామన్నా మనం. మోసం ఏం లేదురా. లక్ష్మి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుందని ముందే చెప్పాడు. నిజానికి మన ముహూర్తం కూడా చాలా బాగుంది. అదెట్లానా? ఆ పోలీసుకు దొరకకుండా తప్పించుకున్నాం కదా. అయితే నెక్స్ట్ ఏంటి? సినిమా అయిపోయిందని వెళ్తుంటామా, ఇంకో సినిమాకి వెళ్ళిపోతాం. అంటే అన్నా, నువ్వు వేరే ప్లాన్ లో ఉన్నావు అన్నా.